గత జన్మలలో మంచి పనులు చేశాడు, ఉత్తమ కర్మలు చేశాడు. ఈశ్వరుడు చెయ్యవద్దన్నవి చెయ్యలేదు, బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఇప్పుడు చెయ్యవద్దన్న పాపకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ చేసిన పాపములు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నానండి అంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏదో పాపం చేశాడు, ఆ పాపం పోగొట్టుకోవడానికి గంగ ఒడ్డుకు వెళ్ళి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా? అజామీలోపాఖ్యానంలో విష్ణుభటులు యమధభటులతో చర్చ చేశారు. వాళ్ళు చెప్పారు ఒక్కనాటికి పోదు, అలా పోయే అవకాశం లేదు. అందుకే ధర్మం అంటే ధర్మమే. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాద పూజ చెయ్యాలని అమెరికా నుంచి వచ్చిన ఒక దంపతులకి కోరిక. వాళ్ళు గబగబా కామకోటి మఠానికి వెళ్ళి మహాస్వామి వారికి పాదపూజ చేస్తా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. అమెరికా నుంచి అన్నారు. నేను తీసుకోను మీ దగ్గర పూజ అన్నారు. సముద్రం దాటి వచ్చిన వాడి పూజ నాకు అక్కర్లేదు, నేను పుచ్చుకోకూడదు, పాదపూజ స్వీకరించాను. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడిచారు. అదేమిటి మరి మేము పూజ చేయడానికి వీల్లేదు చేయకూడదు, ధర్మం ధర్మం అంతే. మా అమ్మాయి అన్నారు. ఎప్పుడు పుట్టింది? ఈ మధ్యనే పుట్టింది, పసిపిల్ల. దాని తప్పు లేదుగా, మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టింది, అది భారతదేశం తిరిగి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అది సముద్రం దాటడం దాని దేశానికి అది తిరిగి రావడం కోసం. మీరు అమెరికా వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టవలసి వచ్చింది, మరి తల్లి అక్కడ ఉంది కాబట్టి అది భారతదేశానికి తిరిగి వచ్చింది. నోరు వావి లేని ఆ పసిపిల్లకి ఇస్తాను ఆ పాదపూజ చేసే అధికారం. మీరు వెయ్యొద్దు నా పాదుకల మీద పూలు. ఆమెని ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రతి పువ్వు ఆ పిల్ల చేతికి తగల్చి వెయ్యండి, ఆ పిల్ల చేసినట్టు పాదపూజ. అలా తప్ప మీ కోరిక తీరదంతే, తప్ప మీ పూజనే స్వీకరించానని చెప్పారు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నాడు అనుకోండి, పోతుందా పాపం అంటే? నేను చెప్పట్లేదు, విష్ణుభటులు చెప్పారు. ఆ కర్మ యొక్క ఫలితము పోదు, ప్రాయశ్చిత్తము వలన వాయిదా పడుతుంది. ఇప్పుడు ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వదు, ఆపుతుంది కొంతకాలం. ప్రాయశ్చిత్తము పాపకర్మ యొక్క ఫలితమును ఇవ్వకుండా ఆపడానికి పనికొస్తుంది తప్ప అసలు పాపకర్మకి ఫలితం లేకుండా చేసేసి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే సరిపోతుంది. అలా ఉండదు. ప్రాయశ్చిత్త కర్మ దేని కొరకు? అప్పటికి ఆ ఫలితము రాకుండా వాయిదా వేయడానికి పనికొస్తుంది. అసలు ఎప్పటికీ అటువంటి పాప ఫలితం వద్దు అనుకుంటే చిత్తశుద్ధి ఒక్కటే మార్గం. కాబట్టి నాకు దాని జోలి వద్దు, నేను చెయ్యను, నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తాను. విహిత కర్మ యందు నిలబడి నిషిద్ధ కర్మని భంజించాలి, అప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. దీనికి కారణం మనసు మీద ఆధారపడుతుంది. కాబట్టి కర్మల యొక్క స్థాయి అలా ఉంటుంది, నామము యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, వీడు ఏ కారణానికి చెప్పాడన్నది వదిలేయండి. ఎన్ని పాపకర్మలున్నా ఒక్క ప్రాయశ్చిత్తం లేకపోయినా చచ్చిపోయే ముందు నారాయణ అన్నాడు, కాలిపోయాను ఆ పాపాలు ఇంకెక్కడున్నాయి? అసలు మీరు కనపడడానికి వీల్లేదు, ఇంక వీడికి ముందు వెళ్ళిపోండి మీరు. వాళ్ళు తెల్లబోయారు. ఇలా చెప్పచ్చా మేము యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అన్నారు. చెప్పండి, మేము చెప్పామని చెప్పండి అన్నారు. ఇదేమిట్రా చాలా విచిత్రంగా ఉంది, ఏమిటి సిద్ధాంతం, ఏమిటి ఈ చర్చ, ఏమిటి? మహామరణ కాలమునన్ ప్రఖ్యాతిమతిన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరక్షర సంగ్రహంబునన్ అంటున్నాడు. ఆ హరినామమును పలికినంత మాత్రం చేత దానిలోంచి స్రవించేటటువంటి అమృతము వలన సమస్త పాపరాశి దగ్ధమైందంటున్నాడు. సరే ఇదే చెప్తాం, వాళ్ళు బలవంతులు తోసేశారు, మనం ఏం చేయలేము, మనం భయపెట్టలేము ఇప్పుడు అజామీలుణ్ణి. అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రావాలి మళ్ళీ కొంతకాలం అయ్యాక. ఇప్పుడు వాళ్ళు రావద్దని చెప్పారు. ఈ 15 రోజుల్లో మళ్ళీ ఏమైనా చేస్తారండి మీ ఇష్టం. వాడు 15 రోజుల్లో ఏమీ చేయకపోతే మీరు రావడానికి వీలేదు, ఎందుకంటే వాడికి పాపం లేదన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఖాతాలు చూపించి అసలు మాట్లాడాలి కదా. ఏమంటే మేము వెళ్ళినప్పుడు వాడు నారాయణ అన్నాడు, ఏం లేవు అంటున్నారండి వాళ్ళు. ఎవరో వచ్చి చెప్పొద్దు యమధర్మరాజు గారికి. అసలు యమధర్మరాజు గారి పాశములు విఫలమైనటువంటి 2వ గాథ మార్కండేయుడి తర్వాత అజామీలుడిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అజామీలుడు ఇన్నాళ్ళు ఇంత రొంపిలో ఉన్నవాడికి సహజంగా బ్రాహ్మణుడు కదూ, శాస్త్రప్రవేశం ఉన్నవాడు కదూ మొదట్లో. అందుకని ఒక్కసారి ఇద్దరి చర్చ విన్నాడు. విని 2 చేతులెత్తి విష్ణుభటులకు నమస్కారం చేసి ఏదో మాట్లాడబోయాడు. వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. ఇదో చమత్కారం. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నారాయణ అన్నాడు, స్థితికాల లక్షణం రక్షించారు. ఇప్పుడు వాడితో మాట్లాడి వాడితో చర్చ చేయడం వాళ్ళకి అనవసరం, వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. వీడు ఇంకొంచెం సమయం ఉంది కదా, మరి ముందు కదా వస్తారు వాళ్ళు, ఆ తర్వాత చిట్ట చివరి రావాలి, కొద్దిగా సమయం ఉంది. ఇప్పుడు
అసలు మనిషి జీవితంలో ప్రాయశ్చిత్త కర్మ కన్నా కూడా చాలా గొప్పది పాపములను కాల్చి జీవితాన్ని ఉత్తర క్షణంలో మార్చేయగలిగినది ఒక్కటే ఉంది. దాన్నే పశ్చాత్తాపం అంటారు. ప్రాయశ్చిత్తం వాయిదా వేయిస్తుంది, పశ్చాత్తాపం ఇక వాటితో సంబంధం లేకుండా తరింపచేసేస్తుంది. పశ్చాత్తాపం అంటే తనలో తానే కాలిపోతాడంతే. ఇంకా ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం అంకురించి, ఎటువంటి పరమేశ్వరుడు, ఎంతటి ఉదారుడు, ఎంతటి దయాశీలి. వాళ్ళు ఏం చెప్పారు ఆ విష్ణుభటులు? ఎంత గొప్ప మాటలు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ పుణ్యం? బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాణి నిర్వాణ భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు. ఒరే పాపం పోవడం కాదురా, మహాప్రఖ్యాతమతిన్ చిట్ట చివర భగవన్నామం చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి. కాబట్టి గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ళ వంటివి. దొంగతనం చేయడం కన్నా భయంకరమైన పాపం లేదు. దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి పాపానికి సూర్యకిరణముల వంటివి హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్ష సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్నామానికి ఉంది. అటువంటి నామాన్ని వాడు పలికాడు. భగవన్నామం ఎక్కడ పలికాడండి? కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడంటారేమో. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టేసేయండి. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం. పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తూ ఉండేవారు. ఎందుకని ఆ పిల్లాడిని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏదో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ కూడా, అందుకే పరమపద సోపాన పటము అని పూర్వం ఏదో వశిష్ఠుడి దగ్గర పడ్డాను, విశ్వామిత్రుడి దగ్గర పడ్డాను, పరమపద సోపాన పటంలో ఫలానా ఋషి దగ్గర పడ్డాను, వాళ్ళ పేర్లు ఎత్తేవారు. కాబట్టి విశ్రామ కేళినైనా, ఆడుకున్నప్పుడైనా సరే, చిట్ట చివరికి పద్య గద్య గీత భావార్థములనైనా, చదువుకున్న పద్యం, చదువుకున్నటువంటి గద్యం, చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది, భగవద్వైభవానికి సంబంధించినదైతే అది కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు. ఒక మంత్రజపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు. అంగన్యాసకరన్యాసాలు ఉండాలి. ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది. భగవన్నామం చెప్పాలంటే అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామమే. ఎప్పుడైనా చెప్పచ్చు. అన్నిటికన్నా వర్జనీయం ఏది అంటే మంచం మీద పడుకుని ఏది చెప్పడానికి వీల్లేదు. శరీరం కూడా వదిలిపెట్టకూడదు, అందుకే కిందకి దింపేస్తారు. అటువంటిది మంచం మీద పడుకుని నిద్రపోతుండగా భయం వేస్తే గోవిందా అనొచ్చు. అందుకే దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వచ్చిందనుకోండి గోవిందా 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 అనొచ్చు. ఏకవస్త్రయ్యి ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది. మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు. భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా, స్నానం చేయలేదా, పడుకున్నానా, పడుకోలేదా, శౌచంతో ఉన్నానా, శౌచంతో లేనా, వేటితో సంబంధం లేదు. నామం చెప్పవచ్చు. నామము సర్వకాల సర్వావస్థల యందు అవసరమే. అంత గొప్పది నామము. అటువంటి నామం కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని పైన ఆ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్. కూలిన చోట, ఏదో నడుస్తూ పడిపోయాడు, హరి 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 అండం అలవాటు అయిపోయింది అనుకోండి, అది రక్షిస్తుంది. కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి. తలుపు సందులో చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా,
కష్టం వచ్చినప్పుడు గభాలను నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.